విజన్ 2047 అని చెప్పినాడు. దానికన్నా ముందు విజన్ 2020 అని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు 98లో. అంటే 2020కి ఎలా ఉండాలి అని చెప్పేసి దానికి బుక్స్ రాశారు. అంటే రికార్డ్స్ పెట్టుకున్నారు. ఇంత టార్గెట్, ఇంత రెవెన్యూ రావాలా, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో మనకి ఇంత ఆదాయం రావాలా, ఇంత డెవలప్మెంట్ జరగాల. మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారి దగ్గర కూర్చొని చెప్తే వాళ్ళది రివ్యూ చేసి చూసినప్పుడు ఆయన చెప్పిన దానికి 3% 4% అదనంగా చేసినాం. ఆ టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ఇలా జరిగింది, అది పెట్టుకోకుంటే జరిగేది కాదు అని చెప్పి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, సిఎస్ లెవెల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గుర్తు చేశారు. హైదరాబాద్ ఈ రోజు అలా ఉందంటే అది కూడా విజన్ 2020లో భాగం. ఈ మధ్యకాలంలో ఎవరైనా హైదరాబాద్ పోయింటే దాని రూపురేఖలు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా అప్పుడు విజన్ 2020లో పెట్టినవే. అలాగే ఇప్పుడు ఈ విజన్ 2047లో పెట్టినప్పుడు దాంట్లో ఊర్లు కూడా ఎలా ఉండేది, కడప ఎలా ఉండాలి, మీ ఊర్లో ఎలా ఉండాలి, ప్రతి ఊరు ఎలా ఉండాలి అనేది కూడా వివరించడం జరుగుతుంది. దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అందించేది ఒక మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి జరుగుతుంది.